ఉంటారు వాళ్ళల్లో, దాన్ని బేస్ చేసుకుని ఊరికినే కేసులు కట్టేస్తుంటారు. అదే ఓసీలు వచ్చేటోడికి డబ్బులు ఇచ్చుకునినో, లంచాలు ఇచ్చుకునినో, లేకపోతే కనుక మరొకటి కాంప్రమైజ్ చేసేసుకునినో తప్పించుకుంటుంటారు. వీళ్ళ అమాయకత్వం అక్కడ అవతల ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడి అవుతుంది. అలాంటిది ఎవరున్నా అదే జరుగుతుంది. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు అసలు ఏమీ లేదన్నట్టు, అందరికీ ఎస్సీ ఎస్టీ అంటే కేసులన్నీ కొట్టేసినట్టు, ఇప్పుడు కేసులు పెడుతున్నట్టు ఒక కల్పిత కథని సృష్టించడం అన్నటువంటిది జరిగిన వాస్తవమే. దాన్ని ఇక్కడ ప్రభుత్వానికో లేకపోతే వైసీపీకి చుట్టేసేటటువంటి ఈ వార్త రాసిన కోణంలోనే నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వాళ్ళ ఉద్ధారకుడిగా ప్రసంగాలు చేస్తాం అనేది ఎవరు మాట్లాడతారు? ఇది ఓ రాజకీయ పార్టీ విమర్శల్లో మాట్లాడుతుంది. కానీ ఒక పత్రిక ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నటువంటిది రోజు రోజుకి క్రమంగా దిగజారుతున్నటువంటి పత్రికా విలువలకి, ఇదివరకటి రోజుల్లో పత్రికా విలువలకి సజీవ సాక్ష్యం ఈనాడు, ఇప్పుడు దిగజారిపోతున్నటువంటి పత్రికా విలువలకి సజీవ సాక్ష్యం ఈనాడుగా నిలుస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. లేకపోతే వైకాపా నేతల విందు రాజకీయం